ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌ గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. ముగిలిచల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని ఓం శాం నం జాం ఐం ఓం శాం ధూం త్రం జ్ఞం. ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రౌం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం కమలాల శ్రీమేరుచక్రమా నమః. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ కురువరతి నంబి కుమ్మరి భీముడు మోక్ష చరితము. ఓం నమో వెంకటేశాయ. షష్ఠోధ్యాయం. శ్రీ కురువరతి నంబి మోక్ష చరితము షష్ఠోధ్యాయం. తొండమాన్ మరియు వసుదానుల యుద్ధము, తుండీర రాజ్య విభజన, శ్రీ వరాహుని గోపుర నిర్మాణము, శ్రీ పద్మావతి శ్రీనివాసుల ఆనంద నిలయ ప్రవేశం. శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణేముకుడు వైభవతంగా జరిగాను. వారిరువురి కళ్యాణము లోక కళ్యాణమునికే కదా. శ్రీ పద్మావతి శ్రీనివాసుల కళ్యాణానంతరము కడు ఆనందమున సరస సల్లాపముల మునిగి తేలియాడుచు ఒక్క క్షణమైనా ఒకరినొకరు విడిచి ఉండనైతే వీరిరువురి తదుపరి కొన్ని సంవత్సరములు అగస్త్యాశ్రమమునకేగి అగస్త్యముని ఆతిథ్యమున సుకంభన నుండి ఒకనాడు ఆకాశరాజు అంతఃపురముల నుండి ఒక రాజభటుడు ఏతించి ఆకాశరాజు ఆరోగ్యము క్షీణించుచున్నదని ఈ పద్మావతి శ్రీనివాసులను తోడుకొని రమ్మని పంపినని తెలుప. అంత పద్మావతి శ్రీనివాసుడు ఇరువురు నారాయణపుర అంతఃపురమున ఆకాశరాజు సమ్ముఖమునకు చేరి అప్పుడు ఆకాశరాజు ఈ పద్మావతి శ్రీనివాసులతో ఇట్లు పలికాను. అయ్యా శ్రీనివాస, నా పూర్వజన్మ సుకృతము ఏమని చెప్పగలను? దేవతలకు లభించని మహద్భాగ్యము నిన్ను అల్లునిగా ముందుటచే నాకు దక్కాను. నాకు కాలము సమీపించినది. నా కుమారుడకు వసుదానుడు, తమ్ముడకు తొండమానుడు ఇరువురి బాధ్యతను నీవే స్వీకరించవలేను. నా కుమార్తె పద్మావతీదేవి గూర్చి నాకు చింత లేదు. ఏలైనా నీ వంటి అల్లుడు నాకు దొరుకుతా వలన అని పలికి దేహము విడిచారు. వెంబట ఆకాశరాజు శ్రాద్ధకర్మలన్నింటినీ శ్రీనివాసుడు దగ్గర నుండి వసుదానునిచే సక్రమంగా శాస్త్రోక్తముగా జరిపించాడు. ఆకాశరాజు నిర్యాణము పెదప ఈ పద్మావతి శ్రీనివాసులు తిరిగి అగస్త్యాశ్రమమునకు అరుదించి పొలు దినముల పిదుప వసుదానుడు తొండమాల నడుమ రాజ్యాధికార వర్గములు చేపట్టు విషయమున గొడవలు చెలరేగ ఇరువురును యుద్ధమునకు సిద్ధమయ్యే. శ్రీనివాసుడు సహాయం కొరకు ఇరువురు రాగా శ్రీనివాసుడు సందేహ మనస్కుడాయ. ఏలయన ఒకవైపు వసుదానుడు శ్రీ పద్మావతీదేవి తమ్ముడు, తనకు బావుమర్ది. ఇంకొక వైపు తొండమానుడు తన ప్రియభక్తుడు. శ్రీ పద్మావతీదేవికి చిన్నాన్న, తనకు చిన్నమామ. ఎవరికి తాను ఎట్లు సహాయము చేయవలయో అర్థముగాక చింతాక్రాంతుడయ్యాడు. అంత పద్మావతీదేవి, స్వామి, వసుదానుడు చిన్నవాడు, స్వయన నా తమ్ముడు, నీకు బావుమర్ది కనుక తాము వసుదానుని పక్షం వహించి యుద్ధము చేయవని పలుక అంత శ్రీనివాసుడు తనలో తానిట్లు తలపోసాడు. ఒకవేళ నేను యుద్ధము చేసిన తొండమానుడు నా అత్యంత ప్రియభక్తుడు యుద్ధమున గెలవలేడు. అట్లని నేను తొండమానుని పక్షం వహించి యుద్ధము చేసిన వసుదానుడు నా ప్రియసతి సోదరుడు, నా బావుమర్ది గెలవలేడు. తాను తటస్థుడనయుటయు సరిగాదని యోచించి తొండమానుని వసుదానులతో తాను వసుదానుని పక్షము యుద్ధము గావించునని, కానీ తన ఆయుధములకు శంకుచక్రములను తొండమానునికి వసంగుదునని వలుక అందులకు ఇరువురు సరి అని అంత యుద్ధము ఆరంభమాయను. భీకరముగా జరుగుసాగాను. శ్రీనివాసుని దాటికి తొండమాన్ని సైన్యము చెల్లా చెదరుగుచు యుద్ధము చేయ భీతిల్ల సాగాను. ఇది గమనించిన తొండమానుడు ఇక లాభం లేదనుకొని శ్రీనివాసుని పైననే సుదర్శన చక్రమును ప్రయోగించాను. శ్రీనివాసుడు ధర్మ పరిపాలకుడు, పరిరక్షకుడుగా తన ఆయుధముకు సుదర్శన చక్రమునకు తానే తల ఒగ్గి సుదర్శనము తగులగనే మూర్ఛిల్లేదు. ఇది చూచిన పద్మావతి తొండమాను వసుదానులు ఉరుకులు పరుగులు శ్రీనివాసుని చేరి సర్వోపచారముల చేయుచూ దిక్కుతులయ్యే. తదుపరి శ్రీనివాసుడు తెప్పరిగిలి యుద్ధమునకు సిద్ధమవ్వగా
పద్మావతీదేవి యుద్ధము ఆపగజేసి తొండమాన్ వసుదానుల నడుమ రాజీ కుదర్చమని వేడుకున్న సరి అని శ్రీనివాసుడు తుండీల రాజ్యమును రెండుగా విభజించి నారాయణపురమునకు వసుదానుని తొండనాడునకు తొండమానుని రాజులుగా పట్టాభిషిక్తులు గావించారు. వెంబట తొండమాను చక్రవర్తి తనకు శ్రీనివాసుడు సంగిన శంకుచక్రములను తిరిగి ఇవ్వబోగా ఇక తాను వాటిని ధరించను అని శ్రీనివాసుడు పలుక శంకుచక్రములు అదృశ్యమాయ. తదుపరి కాలమున భగవద్ రామానుజుల వారు శ్రీ వెంకటేశ్వరునిచే శంకుచక్రములు ధరింపజేసి శ్రీ వెంకటేశ్వరుడు సాక్షాత్ శ్రీ విష్ణు స్వరూపుడే అని నిరూపించినాడు. అంత శ్రీనివాసుడు తొండమానునితో తాను తన ప్రియ సతీయును ఇక మీద వెంకటాచలం మీద శ్రీనివాసుల మగుదమని తమ కొరకు అక్కడ ఒక విమాన గోపుర సహిత ఆనంద నిలయమును నిర్మితము చేయమని ఆజ్ఞాపించాను. అందులకు తొండమానుడు సమ్మతించాను. శ్రీ పద్మావతి శ్రీనివాసుని నేటి కళ్యాణ శ్రీనివాస మంగాపురమునందు ఆనంద నిలయ నిర్మాణమగునంత వరకు ఉండవలయను నిశ్చయముగా ఉంచుకొని అచ్చోట సుఖముగా నుండేది. ఆనంద నిలయ నిర్మాణం మునుపటి చతుర్థోధ్యాయంలో మనము తొండమాన్ని గత జన్మ రహస్యము, శ్రీనివాసునితో అతనికి గల అనుబంధము, గత జన్మలు రంగదాసునిగా గోపీనాథునితో కలిసి వల్మీకము నుండి శ్రీమన్నారాయణుని విగ్రహము తీసి ప్రతిష్ఠించి ఈ తీర్థము త్రవ్వి పుష్కరిణీ తటమున పుష్పోద్యానము వనముల పెంచి శ్రీవారికి పుష్ప కైంకర్యముల చేయుట, తదుపరి సతుల కూడిన గంధర్వరాజును చూచి విచలిత మనస్కులవుట, గోపీనాథుడు శపించబోవుట, శ్రీవారు గోపీనాథుని శాంతింపజేయుచు ఇది ఎంతయూ తన లీలయే అని తదుపరి జన్మమునము సుధర్మ మహారాజు అను చంద్రవంశ మహారాజు వంశమున తొండమానుడను నామధేయుడై పుట్టి తనకు అత్యంత అనుంగు భక్తుడగునని వారు తనను ప్రతిష్ఠించిన చోటనే తిరిగి తనకు ఆనంద నిలయ విమాన గోపుర నిర్మితము గావించునని అందుతాను తన దేవేరి రువులతో కూడి సుకుండయై కలియుగంతం వరకు తనను నమ్మి వెంకటాచలమునకు వచ్చేది తన భక్తులను పరిరక్షించి మోక్షమునిత్తునని పలుకుట ఒక్కసారి జ్ఞప్తికి తెచ్చుకుందుగాక. శ్రీనివాసుని ఆనతిన తొండమానుడు సువర్ణ కలశంతో ప్రకాశించేనొక విమాన గోపురము చుట్టూ 3 ప్రాకారములు, 3 ప్రదక్షిణ మార్గములు, ఆనంద నిలయమునకు ఆగ్నేయమునొక వంటశాల, విమాన గోపురం మీద ఉత్తరం వైపున విమాన వెంకటేశ్వరుని నుంచి ఒక గొప్ప నిర్మితము గావించను. అట్లే శ్రీతీర్థమును అను బావిని పునరుద్ధరణ గావించను. పిమ్మటనొక శుభముహూర్తమున బ్రహ్మాది దేవతలు వెంటరాగా కళ్యాణ శ్రీనివాస మంగాపురము నుండి ఈ పద్మావతి శ్రీనివాసులు బయలుదేరి శ్రీవారి మెట్టుయరు భాగ్యమున వెంకటాచలమున ఆనంద నిలయము కడచేది. మంగళ వాయిద్యముల వేద పారాయణ ఛత్ర చామరాది ఉపచారముల దేవదుందుముల మ్రోతల ముక్కోటి దేవతల పుష్పవర్షముల యక్ష గంధర్వ గానముల కిన్నర కింపురుష నాట్యముల ముని ఋషి పుంగవుల యోగుల నరుల సకల జీవులానంద కేళూతల హేళల నడుమ శ్రీనివాసుడు పద్మావతి సమేతుడై ఆనంద నిలయ ప్రధాన ద్వారం వద్దకు చేరు. ఇంతలో శ్రీ మహాలక్ష్మీదేవిను వచ్చోట శ్రీనివాసుని కుడివైపున చిరునగవులతో చేరను. శ్రీభూ దేవేరి రూరి నడుమ తేజోమానుడై శతకోటి సూర్య వెలుగులమించిన వెలుగు రూపుడై శ్రీనివాసుడు విలువ అంత బ్రహ్మ ఆనంద నిలయంలోని ముందుగా చేరి 2 అఖండ దీప జ్యోతులను వెలిగించి అవి కలియుగాంతం వరకు ప్రజ్వలిల్లుతూనే ఉండునని, ఎప్పుడైతే శాంతిస్తాయో అప్పుడు ఆనంద నిలయం శిథిలమయ్యి కలియుగాంతమయ్యి శ్రీ వెంకటేశ్వర నామదేవుడైన శ్రీనివాసుడు శ్రీమన్నారాయణుడు వైకుంఠమునకు చేరుకున్నట్లు తనకు వరము నిమ్మని కోరగా అందులకు శ్రీనివాసుడు తథాస్తు అని పలికాడు. శ్రీనివాసుడు అంతకు ముందే కృతయుగాది కాగల పద్మపీఠంపై నిలిచి ఉన్న తన శిలారూపమున లీలామానుష రూపుడై కటి వరదహస్తుడై వయం వ్యక్తమై శక్తి అయి వయం ప్రకాశకుడై సాక్షిభూతుడై అక్షామూర్తి అయి శంకు చక్ర రహితుడై వేలైన శంకు చక్రములు యుద్ధ సమయమున తొండమాని చక్రవర్తికిచ్చి తిరిగి స్వీకరించలేదు గాన అంతర్హితుడై వెలుగులీన సాగాను. అంత శ్రీ మహాలక్ష్మి శ్రీనివాసుని హృదయమున వ్యూహాలక్ష్మి అయి 2 పద్మములు చేతల బట్టిన రూపమున అంతర్హితమై నిలువగా శ్రీనివాసుని ఆజ్ఞ మేరకు
శ్రీ మహాలక్ష్మి అంశయగు శ్రీ పద్మావతీ దేవి భూదేవి అలర్మేర్మంగ నామధేయురాలై కలియుగమున ఆ తల్లి బిడ్డలమైన మనల కరుణింపగా కాపాడి శ్రీ వెంకటేశ్వరుని పద్మపదముల జట్టుడకు మోక్ష మార్గం సుగమము చేయుటకు తన ప్రాణనాథుని ఆనతి పాలించుటకు తిరుచానూరు చేరి శిలారూపము దాల్చను. తదుపరి బ్రహ్మదేవుడు శ్రీనివాసుని ఆనంద నిలయ ప్రవేశానంతరము కన్యామాసము శ్రవణ నక్షత్రం నాటి ముగినట్లు ముక్కోటి దేవతల నరులు సకల జీవుల గూడి 10 రోజుల పాటు ఉత్సవములను నిర్వహించారు. అవి ఏ నేడు మనము జరుపుకుంటున్న బ్రహ్మోత్సవ వేడుకలు. కాలక్రమేణ విమాన గోపురమునకు క్రింది మార్పులు చేర్పులు జరిగాయి. 839వ సంవత్సరం విజయదంతి విక్రమ పద్మయను పల్లవరాజు ఆనంద నిలయ విమాన స్వర్ణ కవచము తొడిగింపు చేశాను. 1262వ సంవత్సరం పాండ్యరాజు జాతవర్మ సుందరుడు కూడా ఆనంద నిలయ విమాన స్వర్ణ కవచము తొడిగింపు చేశాను. 1359వ సంవత్సరం జూలై 6వ తారీఖు సాలువం మంగీదేవ మహారాజు పాత బంగారు కలశపు స్థానమున కొత్త బంగారు కలశమును ప్రతిష్ఠించాడు. 1417వ సంవత్సరం ఆగస్టు 25వ తారీఖు నాటికి బంగారు వాకిండ్లు మహామణి మండపం ఘటామండపమును ఆనంద నిలయ విమాన జీర్ణోద్ధరణ అనేక ఆలయ ప్రాంగణ మండపములను విజయనగర సామ్రాజ్య అమాత్యుడవు చంద్రగిరి మల్లన్న నిర్మింపజేసినాడు. 1513-1521వ సంవత్సరం నడుమ విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయలు 7 సార్లు శ్రీవారిని దర్శించి వజ్ర రత్న కెంపు మణిమయ వైఢూర్యములను బంగారు నాణ్యములను వెండి బంగారు పళ్ళెముల పాత్రల అట్లే 1518వ సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖు గురువారం బహుధాన్య సంవత్సర భాద్రపద పౌర్ణమి నాడు 30,000 బంగారు వరహాలతో ఆనంద నిలయ బంగారు పూత చేయించారు. 1517వ సంవత్సరం జనవరి 2వ తారీఖు ఆలయ ప్రాంగణ మహద్వారము లేదా పడికావలి వద్ద తన మరియు తన భార్యలకు తిరుమలదేవి చిన్నాదేవిల గూడి నమస్కార భంగిమలో తమ నిలువెత్తు విగ్రహములను ప్రతిష్ఠింపజేసుకున్నాడు. విజయనగర రాజు వీర నరసింగరాయలు తన బరువు సమానముకు బంగారు నాణెములతో ఆనంద నిలయము మరియు బంగారు వాకిండ్లకు బంగారు పూత వేయించాను. క్రీస్తకము 1630వ సంవత్సరము కంచికి చెందిన కోటి కన్యాదానం తాతాచార్యులను తిరుమల నంబి వంశస్థులు పరమనిష్టాగరిష్ట వైష్ణవాచార్యులు 30,000 వరహములతో ఆనంద నిలయ విమాన గోపురమునకు బంగారు పూతను వేయించాను. 1908వ సంవత్సరం సెప్టెంబర్ 13వ తారీఖు ఏలకనామ సంవత్సరం ఆశ్వేయ పౌర్ణమి నాడు హతీరాంబాబాజీ శిష్యుడకు ప్రయాగదాసు సోదర శిష్యుడకు అధికారి రామలక్ష్మణదాసు ఆనంద నిలయంపై బంగారు కలశాన్ని ప్రతిష్ఠించారు. తదుపరి 18/8/1958 నుండి 27/8/1958 వరకు ఆనంద నిలయ విమాన జీర్ణోద్ధారణ బంగారు రేకుల సమర్పణ జరిగింది. ఇందులో గాను 12 టన్నుల రాగి 12,000 తులాల స్వచ్ఛముకు వేలి బంగారం ఉపయోగించింది. రాగి రేకుల తాపడమునకు 3 సంవత్సరములు, బంగారు పూతకు 2 సంవత్సరములు పట్టారు. పై వివరములన్నీ జస్టిస్ చల్లాకొండయ్య కమిషన్ రిపోర్టు 1984లో మిరాశీదారి వ్యవస్థ రద్దు సమయమున సుప్రీంకోర్టు మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వారికి సమర్పించిన తన రిపోర్టు ప్రకారం ఇచ్చట పొందుపరిచితిని రచయిత చెప్పాడు. ఆనంద నిలయ విమాన నిర్మాణ శైలి. ఆనంద నిలయ విమాన గోపురము 3 అంతస్తుల గోపురము ఎత్తు 37 అడుగుల 8 అంగుళాల కలశముతో కలిపి గోపుర క్రింది ప్రాకారం 27 అడుగుల 4 అంగుళాలు అనగా ఆనంద నిలయ విమాన గోపురం ఎత్తు 65 అడుగుల 2 అంగుళాలు. విమాన గోపురము మొదటి అంతస్తు చిన్న చిన్న లతలు శిఖరాలు మకర తోరణములు, 2వ అంతస్తున 40 విగ్రహములు, 4 దిక్కుల వరాహ నారసింహ వైకుంఠనాథ అనంతమున్న విష్ణు రూపములు, ఉత్తరాభిముఖంగా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామి, 3వ అంతస్తున 8 సింహములు పద్మములతో కూడి ఎలుకలు లతలు హంసలు నిర్మితం. శ్రీ దూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు విరచించిన హరికొలువు అను గ్రంథము 2000 సంవత్సరం ముద్రితము. టీటీడీ పేజీ నెంబర్ 311, 320 పేజీల నుండి ఆనంద నిలయ విమాన విశేషములను సేకరించడమైనది. ఇకనిప్పుడు శ్రీ ఆదివరాహ స్వామి వారి గోపుర నిర్మాణమునకు తొండమాన్ చక్రవర్తి ఏ విధముగా హేతువాయనో చెప్పుకుందాము. శ్రీ వరాహస్వామి గోపుర నిర్మాణం. తొండమానుడును తొండమాను చక్రవర్తి సుభిక్షముగా ప్రజారంజకంగా శ్రీనివాసుని అనుంగు భక్తుడై పరిపాలించసాగాను.
తొండమానుడు రాజ్యంలోని కొందరు గొల్లలు తమ గోవులను శేషాచల పరిసరముల వెంకటాచలమున కాసుకొంచు గోవుల నుండి తీసిన క్షీరము పాలను మట్టి కుండలలో బట్టి నింపి రాజాస్థానమునకు పంపెడివారు. ఇప్పుడు మనము మరలానొక్కసారి తొండమానుడు శ్రీ వరాహస్వామి వారిని ఎట్లు కనుగొనేనో, తొండమానుడు శ్రీ వరాహస్వామి వారిని ఎట్లు కనుగొన్న చోట ఎట్లు గోపుర నిర్మితము గావించినో తెలుసుకుంటాము. ఉన్నటువంటి వారికి ఒక సమస్య మొదలైంది. క్రితము జన్మమున చోళ దేశమునకు హరద్రా నదీ తీరమున కృష్ణక్షేత్రమున శ్రీకృష్ణ ప్రత్య దర్శనార్థమై ఘోర తపమాచరించిన గోపీనాథుడు బ్రహ్మదేవుని ఆజ్ఞమేర వెంకటాచలం చేరుట, అట్లే దారిలో పాండ్యదేశములకు చెందిన రంగదాసుడను శూద్రులు కలియుట, వీరిరువురు కలిసి శ్రీమన్నారాయణ్ణి శ్రీ శ్రీనివాసుని స్వామి పుష్కరిని దక్షిణ దిశ గల ఇంద్రిణీ వృక్షము మొదలున్న గల వల్మీకము నుండి తీసి పుష్కరిని సమీపమున ప్రతిష్ఠించి పూజలు అర్చనలు చేయుట, తదుపరి గోపీనాథుడు రంగదాసులు ఇరువురు కాలమునందగా తిరిగి వారిరువురు ప్రతిష్ఠించిన శ్రీనివాసుని చుట్టూ వల్మీకము ఏర్పడారు. అట్లే రంగదాసుడు తొండమాని చక్రవర్తిగా జన్మించుట, తొండమనాడును పరిపాలించుట, శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహము, నా పాలు పంచుకొనుట, వసుదానునితో యుద్ధము, శ్రీవారు శంఖచక్రములిచ్చుట మున్నగని జరిగింది. అనగా తొండమానుడు గత జన్మపుణ్య ఫలమున శ్రీనివాసుని కోరిక మేర ప్రియభక్తుడై ఈ జన్మమున శ్రీవారికి ఆనంద నిలయము తాను గత జన్మమున శ్రీనివాసుని వల్మీకము నుండి తెచ్చి ప్రతిష్ఠించిన విగ్రహమునికే పూజలు అర్చనలు చేయ మొదలుడి క్రమేపీ శ్రీనివాసునితో గల బంధముతో అచ్చోటని ఆనంద నిలయ విమాన గోపురమును శ్రీ మహాలక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాసుని కట్టించి ఇచ్చాను. పిమ్మట ఆనంద నిలయ విమాన గోపుర ప్రవేశానంతరము శ్రీ మహాలక్ష్మి పద్మావతి సమేత శ్రీనివాసుడు తన మునుపటి కృతయుగాదిగా గల విగ్రహమునని అంతర్హితుడై వెంకటేశ్వర నామధేయుడై కళ్ళ వెలుగొందుచున్నాడు. అంతేగాని మన బుక్కిడ పురాణముల చలనచిత్రములో చూపించిన రీతిగా శ్రీ మహాలక్ష్మి శ్రీ పద్మావతి దేవి పోట్లాడుకున్నట్లు శ్రీవారు శిలారూపము దాల్చినట్లు ఎక్కడనూ లేదు. అనగా కృతయుగాది మొదలు శంఖు మహారాజు కోరిక మేర విగ్రహ రూపమున వచ్చిన శ్రీమన్నారాయణుడు శ్రీనివాస నామధేయుడై అచ్చోట అనగా శ్రీ వెంకటాచలమున వల్మీకమున వెలుగొందుచునే ఉన్నాడు. నేడు మనల తరింప శ్రీ వెంకటేశ్వర నామధేయుడై నిలిచి స్వయం వ్యక్త స్వరూపుడై స్వయం ప్రకాశుడై అత్యామూర్తి అయి సాక్షిభూతుడై లీలామానుష రూపుడై కలి ప్రత్యక్ష దైవమై కటివరదహస్తుడై మనకై నిలిచి ఉన్న మహామహిమాన్వితుడు మన శ్రీ వెంకటనారాయణుడు శ్రీ వెంకటేశ్వరుడు. పైన పేర్కొన్న విధంగా తొండమానుడుకు చెందిన గొల్లలు గోక్షీరముల నింపుకొని వెంకటాచలమున గల ఒక వల్మీకము వద్దకు రాగానే వారు తెచ్చు క్షీరభాండములో పగిలిపోయి క్షీరమెల్లా నేలపాలవుచుండెను. ఇది కనుగొన చూడ వారికి అంతుజిక్కక ఒక రహస్యమాయ ఖచ్చితముగా ఇది తమ దేశ ప్రభువులకు తొండమాను చక్రవర్తికి విన్నవించే తీరవలయునని తీర్మానించుకొని గొల్లలెల్లరూ తొండమాను చక్రవర్తి రాజభవనమునకి ఇది ఇట్లుండ గొల్లలు వచ్చు ముందటి నాటి రాత్రి తొండమాను చక్రవర్తిని ఒక స్వప్నమును గాంచారు. ఏమన తొండమానుడు శేషాచల పర్వతమున వేరించుతూ ఒక వల్మీకము దరి చేరుసరికి అందు నుండి ఒక దేదీప్య తేజోమయమూర్తి బయట వెడలి తాను శ్రీ భూ సమేత శ్రీమన్నారాయణుడనని శ్రీనివాస నామధేయుడునని తనకు అక్కడ విమాన గోపురమును నిర్మించవలయునని చెప్పగా అంతలో మెలకు వచ్చాను. మరునాటి ఉదయమున తన రాజ్యపు గొల్లలు వచ్చి చెప్పిన విషయము తనకు ముందు నాటి రాత్రి వచ్చిన స్వప్నమునంతయు ఒక మరిగించి ఇది ఏదియో దైవ సంకల్పం వలె ఉన్నదని తలచి తన పరివారముతో మంత్రులతో చోటికి వచ్చిన తన రాజ్యపు గొల్లలతో కలిసి శేషాచల పర్వతం మీద గల వల్మీక పరిసర ప్రాంతమునకు పోవని కృతనిశ్చయుడాయన. ఇంతలో ఒక నిశాచరుడు బోయవాడు తొండమానుని రాజప్రాసాదమునకు వచ్చి వెంకటాచలమున తనకు అనునిత్యము కలుగుతున్న అనుభవము ఒకటి ఇట్లు చెప్పదొడంగను. ఓ రాజా, నేను శేషాచల నివాసిని. అక్కడనే కొంత భూమిని సాగు చేసి పంటను పండించుకొని జీవనమును కొనసాగించుకుంటున్నాను. అన్నిత్యము నేను నా పొలములో పండిన కందమూలములను కొన్నింటిని పెకలించి శుభ్రపరిచి వారిని తేనెలో ముంచి అచ్చోటనున్న శ్రీనివాస ప్రభువుల వారికి నైవేద్యముగా సమర్పించుతుంటుంది. దానిని
శ్రీమన్నారాయణుల వారు అత్యంత ప్రీతితో తన దేవేరులతో కూడి స్వీకరించి నన్ను ఆనందింపజేయుచున్నాడు. ఇట్లుండగా ఒకనాడు నా ఇంట తేనె అయిపోవ నేను నా భార్య పుట్టతేనె తెచ్చుడుకు అడవిలోకి వెడుచు నా కుమారుని పిలిచి, నాయన, తేనె తెచ్చుడుకు అడవిలోనికి పోతుంటివి, నీవు కందమూలములు తీసి శుభ్రపడి సిద్ధముగా నుంచుము. ఈ లోపుగా మేము తేనెతో తిరిగి వచ్చేదము. మనము శ్రీవారికి నైవేద్యమును పెట్టి దానిని కొంత ప్రసాదంగా స్వీకరించదమని చెప్పి అడవిలోనికి తేనె తెచ్చుడుకు వెళ్ళి తేనె తెచ్చుడుకు సమయం పట్టిన ఇంతలో ఈ స్వామివారికి నైవేద్యం పెట్టు సమయం మించిపోతున్నదని, అట్లే తనకు ఆకలి వేయుచున్నదని నైవేద్యము శ్రీ స్వామివారికి సమర్పించి తాను దాన్ని ప్రసాదముగా తీసుకోవచ్చునని తలంచి నా కుమారుడు తేనెరహిత కందమూలములను నిప్పులపై కాల్చి శ్రీభూ సమేత శ్రీనివాస ప్రభువుల వారికి నివేదనం చేయగా దానిని వారు ప్రీతితో ఆరగించింది. ఎంత నా కుమారుడును ఆరగించి తన శుద్బాధను తీర్చుకున్నాడు. ఇంతలో మేము అడవి నుండి తేనె తీసుకుని వచ్చి కందమూలములు శ్రీమన్నారాయణునికి నివేదనము చేసేదము తీసుకుని రమ్మని నా కుమారుడు తాను ఇంతకు ముందే శ్రీవారికి నైవేద్యము సమర్పించి తాను ఆరగించి తిని కోపోద్యుక్తుడనైన నేను నా కుమారుని దండించబోవ అంత శ్రీభూ సమేత శ్రీమన్నారాయణుడు నిజముగానే నీ కుమారుడు నాకు నేటి నైవేద్యము సమర్పించగా దానిని మేము ప్రీతితో స్వీకరించి తదుపరి నీ కుమారుని ఆరగించమని ఆనతి చెంతిమి అని పలికాడు. కుమారుని దండింపవలదు అని నాటి నుండి అనుదినము నేను అట్లే శ్రీవారికి నైవేద్యమును సమర్పించిన పిమ్మట మేము ఆరగించుతున్నాము. కానీ కొన్ని రోజుల నుండి ఎక్కడి నుండి ఉతుతున్నదో ఒక తెల్లని వరాహము అనునిత్యము రాత్రిపూట నా పొలమునందు ప్రవేశించి తన ముట్టెతో వాడి కూరలతో పొలమునంతయు చిందరవందర చేయుచు శ్రీవారికి నివేదన చేయుటను కార్యమునందు విఘాతము కలిగించుతూ కొట్టబోతూడా ఒక వల్మీకమునందు దూరి అదృశ్యమవుతున్నది అని బలికి ఆ విషయమును తాను చక్రవర్తులు కాన పరిష్కరింపవలయునని వేడవచ్చితి అని పలుక తొండమాన్ చక్రవర్తి అచ్చెరువంది తన పరివారముతో గుల్లలతో మంత్రులతో బోయవానితో కలిసి శేషాచలమునకు జనియను. శేషాచలము చేరి అచ్చోట నాటి రాత్రి బోయవానితో కలిసి చేనులోని మంచపై కాపు వేశాడు. ఇంతలో పెద్ద వెలుగుతో రౌద్ర గర్జనలతో తెల్లని వరాహము చేనులోనికి ప్రవేశించి తన ముట్టె వాడి కూరలతో పొలము మొత్తమును కళ్యాడ తిరుగుచు ఎల్లా చెదురు గావింపదూడ తొండమానుడు దానిని వేటాడదలంచి వెంబడించ శ్వేతవరాహము పుష్కరిణికి ఒడ్డున గల ఒక వల్మీకమున ప్రవేశించి అదృశ్యమాయను. అంత పోయేవాడు పారలతో వల్మీకములు చిన్న భిన్నము చేయదూడ తొండమానుడు వారించి ఇది ఏదియో దైవలిలే వల్మీకమునిట్లు భిన్నము చేయరాదని తలయుతూ తన రాజ్య గొల్లలను పిలిచి రాజ్యములోని మేలిమి నల్లని మచ్చల ఆవుల క్షీరముల బాంఢముల నిండుగా తీసుకురమ్మని ఆజ్ఞాపించాను. గొల్లలు తెచ్చిన సహస్ర కఠ క్షీరధారలచే తొండమానుడు వల్మీకమునకు అభిషేకము చేయ అందునుండి శ్రీవత్సవక్షుడు పీతాంబరమును ధరించి చతుర్భుజుడై రెండు చేతులతో శంకు చక్రములను ధరించి ఇంకొక చేత తన దేవేరియగు భూదేవిని హత్తుకు పట్టుకొని తన తొడల మీద కూర్చుండజేసుకొని తమకముతో దూతూ తెల్లని వెలుగులీను శ్వేతవరాహ రూపుడవు శ్రీమన్నారాయణుడుగా అనిపింప అచ్చరు పొందిన తొండమానుడు పరిపరి విధముల శ్రీ వరాహస్వామిని స్తుతించి పొగడి తన ఎంతటి అదృష్టవంతుడు ఇంకొకడు భూమిపై గాని వేరే లోకముల ఎందు గాని లేరని కుంగిపోయాడు. అట్లే శ్రీ వరాహస్వామి వారు అనేక దివ్య స్వర్ణాభరణములతో యజ్ఞోపవీతము ఉత్తరయ్య బంధము మణిమయ రత్న అంగుళీకములతో మంజీరధర పద్మపదముల ఎత్తిన వామపాదములతో శతకోటి సూర్య తేజముల మించిన వెలుగుల కాన్పించసాగాను. ఇంతలో గోక్షీరము పూర్తిగా అయిపోయి గోక్షీర దార ఆగిపోయింది. అంత తొండమాను చక్రవర్తికి శ్రీ వరాహస్వామి వారి జానువుల క్రింది భాగము కాన్పడకపోవుటచే తొండమానుడు మ్రాన్పడిపోయాడు. శ్రీ వరాహస్వామి జానువుల క్రింది భాగమును కూడా దర్శించి తరించవలనని తొండమానుడు చేసిన అనేక ప్రయత్నములు వ్యర్థమవ్వ దుఃఖితుడాయను. అది చూచి భక్తవత్తులుడు కరుణాంతరంగుడునకు శ్రీ వరాహస్వామి, ఓ రాజా, దుఃఖించకము, నీవిన్ని ప్రయత్నములు చేసినా నిరర్ధకము, ఇంతవరకే నేను కాన్పించును కనుక నీవు గంచిన ఇటు రూపమునే శుద్ధముకు శిలచే దేవశిల్పిని రప్పించి పూర్తి విగ్రహ రూపమును నిర్మింపజేసి విమాన గోపుర శిఖరము నిర్మితము గావించి అనునిత్యము వైఖానస
ఆగమ శాస్త్ర ప్రకారము నిత్య ఆరాధనాది సకలోపచార కైంకర్యములను సల్పుతూ నీవు నన్ను దర్శించి అర్చించి తదుపరి శ్రీమన్నారాయణుని శ్రీనివాసుని దర్శించి అర్చించి పూజించి తరిగించుమని పలికాడు. అంతటా తొండమానుడు దేవశిల్పిని విలిపించి 7x7 అడుగుల కొలతలతో ఉన్న గర్భాలయము నడుమ 1 అడుగు ఎత్తు శిలావేదికపై 2 అడుగుల ఎత్తుగల శ్రీ భూవరాహస్వామి విగ్రహమును చేయించి అంగరంగ వైభవముగా ప్రతిష్ఠించి తన రాజ్యముకు తొండమనాడుకు తొండమానుడు వెడలిపోయాడు. తదుపరి అన్నిత్యము తన రాజంతపురము నుండి ఒక రహస్య బల మార్గమున వెంకటాచలమునకు బ్రాహ్మీముహూర్తమున చేరి మొదట శ్రీ వరాహస్వామిని తదుపరి శ్రీ శ్రీనివాస ప్రభువుల వారిని దర్శించి అర్చించి పుష్పపూజాది కైంకర్యములను నర్చి తిరిగి తన అంతఃపురమునకు చేరి రాజ్యపాలన కొనసాగించుకుంటుండేవాడు. ఈ విషయములనియు ఆర్ పార్థసారథి భట్టాచార్య గారు తెలుగులో అనువదించిన శ్రీ వెంకటాచల మహత్యము అను గ్రంథము పేజీ నంబర్ 105, 106 ఒకటి భాగము 196వ పుట పేజీ నంబర్లు 224, 240 వరకు శ్రీ బ్రహ్మాండ పురాణము తీర్థఖండము భృగునారద సంవాదము అను 8-9 అధ్యాయముల నుండి మరియు ఈ దూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన హరికులు పేజీ నంబర్ 4 చివరి పేరా నుండి సేకరించి ఒక క్రమ పద్ధతిన కూర్చడమైనది. గమనిక: శ్రీమన్నారాయణుడు శ్రీనివాసునిగా విగ్రహ రూపుడై స్వయం వ్యక్తమై స్వయం ప్రకాశుడై హృదయగమునని జంబూద్వీపమున భరతకంఠమున గంగా దక్షిణ భాగమున భాద్రపద మాసము 12 సోమవారము వెంకటాచలంపై ఈ స్వామి పుష్కరిణి దక్షిణ దిక్కున తింత్రిణీ వృక్షము క్రింద వల్మీకమున ఆవిర్భవించను. తదుపరి గోపీనాథుడు మరియు రంగదాసులను వారలు వల్మీకము నుండి శ్రీవారిని బయటకు తీసి ప్రస్తుతము మనము దర్శించు ఆనంద నిలయ విమాన గోపుర శిఖర అంతరాలయంలో ప్రతిష్ఠించి కృతయుగమునని శ్రీనివాసునకు శంకు చక్రవర్తి అనేది రాజు సుశంక చక్రవర్తి అనే రాజు ఆనంద నిలయ దివ్య విమాన గోపురము నిర్మించినాడు. తదుపరి అది శిథిలమాయను. కాలాంతరము గోపీనాథుడు రంగదాసులు ఇరువురు తిరిగి శ్రీనివాసుని చుట్టూ 3 దిక్కుల రాతి నిర్మాణము చేసి పైన ఆచ్ఛాదనము ఏర్పాటు చేసి శ్రీనివాసును ప్రతిష్ఠించారు. పిదప శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహానంతరము తొండమాన్ చక్రవర్తి శ్రీవారి ఆజ్ఞ మేర ఆనంద నిలయ విమాన గోపురమును కట్టించి ఆ చోటగల శ్రీభూతీర్థముల పునరుద్ధరణ గావించి శ్రీ స్వామివారి నైవేద్య తయారీ నిమిత్తం ఒక వంటశాలను కట్టించాను. ఇవన్నీ వరాహపురాణ ద్వితీయ భాగాంతర్గతముకు భూదేవోపాఖ్యానము, బ్రహ్మపురాణము, పద్మపురాణము మున్నగు పురాణములను ఉటంకించగా వాటన్నింటినీ ఈ ఆర్ పార్థసారథి భట్టాచార్య గారు తెలుగులో అనువదించిన శ్రీ వెంకటాచల మహత్యము అను గ్రంథమున మరియు శ్రీ దూలకంటి బాలసుబ్రహ్మణ్యం గారు రచించిన హరికులువు అను గ్రంథమున విశదీకరించగా దాన్ని నేను శ్రీ వెంకటేశుని ఆజ్ఞానుసారము ఒక క్రమ పద్ధతిన చదువులకు అర్థము రీతిన సరళమైన తెలుగు భాష ఎందుకు కూర్పు చేసింది. అంతేగాని ఇందు నా సంకల్పితములు గాని గొప్పలకై గాని ప్రాకులాడ చూడలేదని శ్రీపతి దాసులకు చదువురులకు పండితులకు వృత్తి విన్నవించుకుంటున్నాను. వినే శ్రోతలకు నమస్కారాలు. ఇతి శ్రీ కురువరపతి నంబి మోక్ష చరితమున తొండమాన్ వసుధానుల యుద్ధము, శ్రీనివాసుని శంకు చక్రముల తొండమాన్ను తిట్టుట, తుండీర రాజ్య విభర్జన, వరాహస్వామి గోపుర నిర్మాణము, ఆనంద నిలయ విమాన గోపుర నిర్మాణము, శ్రీ భూసమేత శ్రీనివాసుని ఆనంద నిలయ ప్రవేశమును షష్ఠోధ్యాయము సంపూర్ణమైనది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. శ్రీ కురువరతి నంబి మోక్ష చరితము 7వ తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుని అర్చించుట, ఏకాంత సమయమున ఆనంద నిలయమున ప్రవేశించుట, శ్రీ వెంకటేశ్వరుడు మాటలాడం మానుట, శ్రీభూసమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించిన ఆనంద నిలయ ప్రవేశమనురించిన పిదప తొండమాను చక్రవర్తితో ఇట్లు పలికెను. ఓ రాజా, నీవు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు. మనది జన్మ జన్మల యుగముల బంధము, అందులకే నీకు ఇట్టి అవకాశము లభించను. నన్ను దరిచేరి కొలుచుట
దేవతలకు ముళ్ళకు యోగులకును అతి దుర్లభము. అట్టి మహద్భాగ్యము నీకు అది సులువున దొరికెను. నీకు సమానమైన భక్తుడు నాకింకొకడు ఈ భూమండలము మీద లేడు. నీవు భక్తుడు, నేను భక్తవసుడను. నీవు నా చిలికానిగా నుండి ప్రతినిత్యము త్రికాలముల యందు నన్ను సేవించుటకు నీకు నేను అవకాశమునిచ్చుతున్నాను. అంతేగాక నీవు వచ్చినప్పుడు విగ్రహ రూపములో వచ్చామూర్తిగా ఉన్న నేను మానుష రూపముతో మాట్లాడుచు నీకు మోక్షమునందు హితోపదేశముల గావించును అని ఆశీర్వదించి పంపాడు. అట్లే తొండమానుడు శ్రీ వెంకటేశ్వరునికి అత్యంత ప్రియభక్త శిఖామణి అయి అన్నిత్యము త్రికాలముల యందు తన అంతఃపురము నుండి ఒక రహస్య బల మార్గమున బయలుదేరి శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వరునికి అర్చన సువర్ణ బంగారు పుష్ప కైంకర్యములు నైవేద్య అభిషేకాది కైంకర్యములను సమర్పణముగా వించుతూ శ్రీ వెంకటేశ్వరునితో నిత్యము మాట్లాడుచు తన రాజ్యమును శ్రీ వెంకటేశ్వరునిది దయ ఆశీర్వాదం వల్ల కడు ప్రజారంజకముగా పాలించుతూ ఆనందముగా నుండెను. ఏకాంత సమయమున తొండమానుడు ఆనంద నిలయ ప్రవేశమునుంచుట. ఒకనాడు దక్షిణ దేశము ఎంతలి చంద్రపురి అను గ్రామమున కూర్ముడు అను ఒక పండితోత్తముని కుమారుడు కృష్ణశర్మ అను నామధేయుడు అతని భార్య సుధర్మణితో తొండమాన చక్రవర్తి వద్దకు వచ్చి తన వివరములను తెలుపుతూ తాను కాశీయాత్రకు పోతున్నానని, తన భార్యకు 3 నెలల క్రితమే ప్రసవమై ఒక బిడ్డకు జన్మనిచ్చినదని, పచ్చి బాలింతరాలు గనుక తనతో కాశీయాత్రకు కొనిపోవుట కష్టమని ఎంచి ధర్మప్రభువులకు తమరి రక్షణము నుంచి నేను నా తిరుగు ప్రయాణమున నా భార్యను బిడ్డను నాతో మా ఊరికి తీసుకొని పోవచ్చునని తలిచితిని. అందులకు తమరి ఆజ్ఞ కావాలేనని వేడగా అందులకు తొండమానుడు సరి అని బలికి రాజభటులను విలిపించే శిశువుతో కూడిన కృష్ణశర్మ భార్యయు సుధర్మిణినికి ఒక ప్రత్యేక బసను అందు నుండి వేరే అవసరము నిమిత్తము బయటకు రాకుండా 6 నెలలకు సరిపడా ఆహార సామాగ్రిని ఉంచి తగు రక్షణ కల్పించాను. అంతే కృష్ణశర్మ సంతుష్టుడై ముందుగా వెంకటాచలం పోయి పుష్కరిణ స్నానమాచరించి శ్రీవరాహుని శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని కాశీకి బయలుదేరి వెడలిపోయాడు. కాలము గడువు సాగాడు. రాజకార్యముల బడి తొండమాన చక్రవర్తి కృష్ణశర్మ భార్య బిడ్డల విషయం మర్చిపోయాడు. చుట్టుండ కృష్ణశర్మ తన కాశీయాత్రను ముగించుకుని తొండమాన చక్రవర్తికి వచ్చి తన కాశీయాత్ర సఫలమైనదని, తన భార్యా బిడ్డలను తనకు అప్పగించిన తాను తన గ్రామములకు వెళ్ళిపోవుదునని పలికాడు. అప్పుడు తొండమాన చక్రవర్తులకు కృష్ణశర్మ సుధర్మిణి వారి బిడ్డల విషయము గుర్తుకు వచ్చి ఒక రాజభటును విలిపించి సుధర్మిణి ఆమె బిడ్డ ఎట్లుండిరో చూచిరమ్మని పంపగా అంత రాజభటుడు తిరిగి వచ్చి, రాజా, వారి ఇరువురు మరణించి చాలా కాలం అయ్యను, వారి అస్థిపంజరములు మాత్రమే మిగిలి ఉన్నవని పలుక అంత తొండమానుడు తీవ్ర దుఃఖితుడు ఆయన. బ్రహ్మహత్యా దోషము తనకంటుకున్నదని, తన పాపమునకు నిష్కృతి లేదని వగయోచు తనకిక శ్రీనివాసుడే దిక్కు అని తలంచి ఆగమేఘాల మీద వెంకటాచలము పయనమయ్యి కృష్ణశర్మను పిలిపించి, అయ్యా, నీ భార్య తన బిడ్డతో కూడిన అనుమతిన వెంకటాచలమున శ్రీనివాసుల వారిని సేవించుటకు వెళ్ళినది. రేపు పిలిపించదను. నేడు తామిచ్చటనే రాజభవనమున విశ్రమింపుడని అందుకు తగిన ఏర్పాట్లు చేయించి తినని పలికి తొండమానుడు సమయమున అశ్వారూఢై రహస్య బల మార్గము ద్వారా వెంకటాచలమునందలి ఆనందలయము చేరి ద్వారములను తెరచెను. ఆ సమయమున వెంకటేశ్వరుడు తన దేవేరులకు శ్రీదేవి భూదేవులతో సరసల్లాపములలో మునిగి తేలియాడుతూ ఏకాంతముగా నుండెను. ఇంతలో తొండమానుడు ద్వారములు తిరుగుగనే సిగ్గునకులోనైన శ్రీదేవి ఒక్క అంగన శ్రీతీర్థమున చేరి భూదేవి తన ఆవాసముకు భూతీర్థము దేటి పూలభావి ప్రాసాదములిచ్చు ప్రదేశము ప్రక్కన ఆలయ ఆవరణలోన చేరి అంత దుఃఖితుడై తన శరణు కోరి వచ్చిన తొండమానును చూచి సముదాయించి శ్రీ వెంకటేశ్వరుడు తొండమానుతో ఇట్లు పలికెను, ఓ రాజా, నీ వద్దకు వచ్చిన బ్రాహ్మణుడు అతని భార్యయును నా ప్రియ భక్తుడు. ఆ బ్రాహ్మణోత్తముడు కాశీకి పోవు ముందుగా నా దర్శనము చేసి వెళ్ళెను. కాన మృతులైన తల్లి శిశువుల ఆత్మలు నాకడనే ఉన్నవి అని పలికి ఈ వెంకటేశ్వరుడు తన సేనానియగు విశ్వక్సేనుని పిలిచి పుష్కరిణికి ఈశాన్య దిక్కున గల అస్థికట తీర్థమునకు పోయి అందలి తీర్థమును తెచ్చి మృతులైన సుధర్మిణి ఆమె బిడ్డ పైనను చల్లుము.
వారిరువురు జీవింతురు అన్న విశ్వక్సేనుడు అట్లే అనురించ కృష్ణశర్మ భార్యయు బిడ్డయును సజీవులయ్యి. అంత శ్రీనివాసుడు బ్రాహ్మణుని అతని భార్యను బిడ్డను వెంకటాచలమున ఆనంద నిలయమునకు తన దరికి పిలిపించుకొని అడుగుకనే కృష్ణశర్మకు అతని భార్యకు అనేక వరములిచ్చుచు శ్రీ వెంకటేశ్వరుడు ఇట్లు పలికను. ఓ రాజా, ఈ బ్రాహ్మణుడు చాలా గొప్పవాడు మరియు నా అంతరంగిక భక్తుడు. ఇతను మరుజన్మలో వేదాంతార్థమును ప్రపంచమున ప్రచారము చేయుచు తదుపరి నా సాయుధ్యము చేరగలడు అని పలికి కృష్ణశర్మను సుధర్మిణిని వారి బిడ్డను ఆశీర్వదించి పంపాను. తొండమాను చక్రవర్తిను అనేక రాజలాంఛనాలతో బహుమానములతో వారిని సత్కరించి వారి అగ్రహారమునకు పంపివేశాడు. తదుపరి శ్రీ వెంకటేశ్వరుడు తొండమానంతో ఇట్లు పలికాడు. ఓ రాజా, ఇది నీ తప్పిదము కాదు, కలి ప్రభావము. రాను రాను కలి ప్రభావం అధికమయ్యి నాదరికి వచ్చువారు అనేక ఇల సౌఖ్యములు సంపదములు భోగములు కోరుదు. అదియునుగాక నీవును సమయముల యోచించక నీ తప్పిదమును చేసిన పాపకార్యమును తప్పించుకున్నటకు నా వద్దకు వచ్చింది. కావున నేటి మొదలు నేను ఎవ్వరితో మాట్లాడను. శిలారూపమున అచ్చామూర్తిని అయి భయం ప్రకాశుడనై లీలామానుష రూపధారుడనై ఉండును అని పలికి శ్రీ వెంకటేశ్వరుడు శిలారూపమున చేరి అదృశ్యుడాయను. తొండమానుడు తాను చేసిన పనికి కడు దుఃఖితుడాయను. నాటి నుండి శ్రీ వెంకటేశ్వరుడు తొండమానంతో మాట్లాడట మానుటయేగాక వేరెవ్వరితోనూ మాట్లాడటను మానివైచినాడని ప్రతి ఇది ఎంతయు శ్రీ యాకులమన్నాడు. పండిత ఆర్ పార్థసారథి భట్టాచార్యులు తెలుగులో అనువదించిన 1962 సంవత్సరం ముద్రించిన 10వ అధ్యాయముకు శ్రీ బ్రహ్మపురాణం భృగు నారద సంవాద శ్రీ వెంకటాచల మహత్యమునందు అష్టికూట తీర్థ మహత్యము పేజీ నంబర్ 240-248 నుండి సేకరించడమైనది. కానీ ఈ వెంకటేశ్వరుడు ఇప్పటికీ లీలామనుషధారి అయి స్వయంప్రకాశుడై కారుణ్యలోలుడై కరుణాంతరంగుడై నిజ భక్త జన రక్షకుడై పోషకుడై తనను నమ్మిన నిజ భక్త శిఖాములతో నాటికి నేటికి ఎప్పటికీ మాట్లాడుచునే ఉన్నాడు అనుటకు ఎన్నో తార్కాణములు గలవు. నిజముగా సర్వస్య శరణాగతి చేసేటి తన భక్తుల పాలిటి కామధేనువు కల్పవృక్షం వంటి వారు మన శ్రీ వెంకటేశ్వరుడు. కాదు కోరిన వరములల్లా నిచ్చేవి కామధేను కల్పవృక్షం. కానీ మన శ్రీనివాసుడు కోరకున్నా తన భక్తుల కోర్కెల తీర్చు కామధేనువు కల్పవృక్షముల సృష్టికర్త ఆశ్రిత భక్త జన పాలిత పారిజాతం మన శ్రీ వెంకటేశ్వరుడు. అందువల్లని తనకు ఇష్టమైన వారిని తన దరికి రప్పించుకొని అనేక కార్యములు కైంకర్యములు చేయించుకుని ఘటనాఘటన సమర్థులు అర్థజన రక్షకులు అట్టి వారితో శ్రీ వెంకటేశ్వరుడు నిత్యము మాట్లాడుచుంటిది అనుటకు నేటికి ఎన్నో సంఘటనలు జరుగుతున్నది. ఇందులకు ప్రత్యక్ష ఉదాహరణము శ్రీ రామానుజాచార్యులు, శ్రీమాన్ అనంతాళ్వాన్, శ్రీ తిరుమల నంబి, అన్నమాచార్యులు, పురంధరదాసు, మాతృశ్రీ తడిగొండ వేంగమాంబ, శ్రీ హాతీరాం బాబాజీ మున్నగు మహానుభావులు ఇంకా ఎందరెందరూ చరిత్ర పుటలకెక్కని మహానుభావులు మహోన్నతులు లెక్కకు మించి ఉన్నారని నా భావన. తనకు ఎంత ధనమునిచ్చుతున్నారని గాని, ఎన్ని కానుకలు ఇచ్చుతున్నారని గాని, ఎంత వైభవమైన తన ఉత్సవములు జరుపుతున్నారని గాని శ్రీ వెంకటేశ్వరుడు చూడడు. అహంకారులై మధోన్మత్తులై పదవీ వ్యామోహులై అధికార దత్తులై తన చెంతకు వచ్చి ఎంతసేపు తన ఎదుట నిల్చున్నా శ్రీనివాసుడు ప్రీతి చెందడు. వారిని కన్నెత్తి చూడనైనా చూడడు. ఏ భక్తుడైతే ప్రేమతో తన మీద ఆర్తితూ భక్తితూ ధర్మముగా తాను సంపాదించిన ₹1 ఇవ్వవచ్చినా అట్టి భక్తుని చేయబట్టి లాగి తన చెంతకు రప్పించుకొని ఆ భక్తుని ఆ శ్రీ వెంకటేశ్వరుడి ఆపాదమస్తకము ఒక కంటి రెప్పకాలముననే పరికించి తన అపార కరుణ కటాక్ష వీక్షణములను వారిపై ప్రసరింపజేయ జేయు కలియుగ ప్రత్యక్ష దైవం అపార కరుణా సింధు మన శ్రీ వెంకటేశ్వరుడు. అందుకు ప్రత్యేక నిదర్శనము అతి ముఖ్య సామాన్య నిరుపేద కుండల చేసుకుంటూ తనను నిత్యము మట్టి తులసి పుష్పములతో పూజించే కుమ్మరి భక్తుని ఇంటికి తానే శ్రీభూదేవేరుడు కూడి గరుడ వాహన రూఢులై వచ్చి ఆ భక్తుని ఇంట ఆశీనులై తమకు ఆకలిగా ఉన్నదని అడిగి
మరీ ఆరగింపుల చేసి తదుపరి ఆ భక్తునికి అతని భార్యను తమతో కూడా సశరీరములతో గరుడ వాహనమునెక్కించుకొని మోక్షమిచ్చినాడు మన శ్రీ వెంకటేశ్వరుడు. అతడే ఈ గ్రంథ ముఖ్య కథానాయకుడు. ఈ వెంకటేశ్వరుని భక్తులకు ఆదర్శుడు, పూజ్యనీయుడు, ఆరాధనీయుడు. అట్టి మహాభక్తుని పరిచయము గావించుకుని అతని చరితామృతమును బ్రోలి తరించెదము రండి వినండి. ఇతి శ్రీ కురువరతి నంబి మోక్ష చరితమున తొండమాన్ చక్రవర్తి శ్రీనివాసుని అర్చించుట ఏకాంత సమయమున తొండమానుడు ఆనందమున ప్రవేశించుట శ్రీ వెంకటేశ్వరుడు మాటలాడ మానుట అను సప్తమోధ్యాయము సంపూర్ణమైనది. లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.